ఇప్పుడు మనం ఎంఆర్ గోట్ ఫామ్లో ఉన్నాం చూడండి. ఇది వికారాబాద్ జిల్లా మర్పల్లి గ్రామంలో ఉంది. ఈ ఇంచుమించు 2.5 ఎకరాల్లో నిర్మించబడి ఉన్నది చూడండి. ఇటువంటి షెడ్లు 2-3 షెడ్లు ఉంటాయి. అయితే ఇది మొత్తం జీరో గ్రేజింగ్ పద్ధతిలో గొర్రె పొట్టేళ్లను మేకలను పెంచుతున్నారు. లోపల చూద్దాం ఏ విధంగా పెంచుతున్నారో ఇలా అనేది మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. మీరు చూస్తున్నది రాజ్ ఫార్మింగ్. మీరు ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా మనకు లోపల ఇంకా పని నడుస్తున్నది చూడండి. అయితే వీటికి సపరేట్గా చేయాలనే ఉద్దేశంతో పార్టిషన్ చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ మందు కూడా పిచికారి చేస్తున్నారు చూడండి. వర్షాకాలం ఉన్నది కాబట్టి దోమలు ఈగలు రాకుండా ఉండడానికి మందులు స్ప్రే చేస్తున్నారు. ఇవి గొర్రె పొట్టేళ్ళు ఉన్నాయి చూడండి. ఇవి ఒక్కొక్కటి 80 కిలోలు 90 కిలోల పైన ఉన్నాయి చూడండి. ఇది 90 కిలోలు, ఇది 90 కిలోలు, ఇది 80 కిలోలు. ఈ విధంగా బక్రీద్కు వాళ్ళు అమ్మడం గురించి పెంచారు. ఇవి మిగిలిపోయినాయి అనమాట. ఈ మేక చూస్తున్నారు చూడండి, 110 కిలోలు. ఇది బోర్ గోట్ అనేది 110 కిలోలు. ఇది 80 కిలోలు. ఈ విధంగా మేక పొట్టేన్లు గొర్రె పొట్టేన్లు వెయిట్ చూడండి ఈ విధంగా ఉన్నాయి చూడండి. అయితే బక్రీదుకు వాళ్ళు పెంచారు, అవి మిగిలిపోయినాయి. ఇంకా ఇక్కడ ఉన్నాయి చూడండి కొన్ని. అయితే వాళ్ళు 2 రకాలుగా పెంచుతున్నారు. బక్రీద్ బేస్గా కూడా పెంచుతున్నారు. అదేవిధంగా మనకు మేక పొట్టేన్లు 3 నెలలు తెచ్చి మళ్ళీ 3 నెలలు 4 నెలలు వాళ్ళు సాకి మళ్ళీ అమ్మడం జరుగుతుంది అనమాట మాంసం గురించి. ఇక్కడ కింద కూడా చూడండి ప్లాస్టిక్ షీట్ వేశారు. వాటి మలమూత్రాలు కూడా కిందికి వెళ్ళిపోయి వాటికి ఏం కూడా హాని కలగకుండా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు చూడండి మీరు, ఇవి చిన్న మేక పొట్టేన్లు, గొర్రె పొట్టేన్లు అండి. ఇవి మేక పొట్టేన్లు కాదు, గొర్రె పొట్టేన్లు ఉన్నాయి. అవి 3 నెలల గొర్రె పొట్టేన్లు తెచ్చారు వాళ్ళు. అవి మళ్ళీ 3 నెలలు 4 నెలలు వాళ్ళు సాకి ఈ విధంగానే అమ్మడం జరుగుతుంది. వాళ్ళు కూడా 300-400 కేజీ లెక్కన తెచ్చి వాళ్ళు 3-4 నెలలు పెంచిన తర్వాత అదే 300-400 కేజీ లెక్క అమ్మడం జరుగుతుందంట. అయితే వాళ్ళు వెయిట్ పెంచుతారనమాట. ఇక్కడ ఉన్నది చూడండి ఇంకొక షెడ్. ఇది పాత షెడ్. ఇంతకుముందు మనం చూసింది కొత్త షెడ్, అది తర్వాత నిర్మించిండ్రు. ఇది పాత షెడ్ ఉన్నది చూడండి. ఇందులో కూడా మనకు గొర్రె పొట్టేన్లు పెంచడం జరుగుతున్నది చూడండి. ఇందులో ఇది కూడా 300 గొర్రె పొట్టేన్ల పెంచే షెడ్ ఉన్నదనమాట అండి. ఇది ఇంతకుముందు చూసింది 500 గొర్రె పొట్టేన్లకు పెంచవచ్చు అందులో. ఈ విధంగా 3 నెలల గొర్రె పొట్టేన్లు ఉన్నాయి ఇప్పుడు. ఇవి ఇంకా 3 నెలలు 4 నెలలు పెంచి వాళ్ళు ఈ విధంగా అమ్మడం జరుగుతుంది అనమాట. 2 రకాలుగా వాళ్ళు పెంచుతున్నారు. ఒకటి బక్రీద్కు బేస్ చేసుకొని మళ్ళీ ఒకటి 3 నెలలు 4 నెలలు పెంచి మళ్ళీ అమ్మడం జరుగుతుంది. వీళ్ళు మేకల కంటే గొర్రెలే ఎక్కువ పెంచుతున్నారు చూడండి. గొర్రె పొట్టేన్లు చిన్నపిల్లలకు తేవడం, అవి కొంచెం పెంచిన తర్వాత వెయిట్ పెరిగిన తర్వాత అమ్మేయడం. ఒక్కొక్క మేక వచ్చేసి నెలకు 5 కిలోలు 6 కిలోలు కూడా పెరుగుతుందంట. ఇది చూడండి మనకు దానా గురించి వేసుకున్న షెడ్డు. ఇక్కడ మొత్తం ఎండు గడ్డి ఉన్నది చూడండి. ఎండు పొట్టు, మన శనగ పొట్టు, తొగరు పొట్టు, పల్లీల పొట్టు, ఈ విధంగా అన్ని రకాల పొట్టులు ఇక్కడ స్టోర్ చేసుకుంటారు వాళ్ళు పచ్చి మేత అస్సలు వేయరంట చూడండి. ఇది చూడండి, ఇది మిల్లెట్స్ పొట్టు. ఇది చూస్తున్నారు చూడండి, ఇది పల్లి పొట్టు. ఇది శనగ పొట్టు ఉన్నది చూడండి. శనగ పొట్టు చాలా మంచిది తింటే పులుపుగా ఉంటుందని బాగా తింటాయంట. ఈ విధంగా అన్ని రకాల పొట్లు స్టోర్ చేసుకోవచ్చు
ఈ స్టోరేజ్లో. ఏడాది పొద్దు మనం వాటికి సరిపోయేటట్టుగా. అయితే వాళ్ళు పచ్చి మేత వేయరంట, ఓన్లీ ఎండు మేతతోటి వాళ్ళు చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు చూడండి, ఉప్పు, నల్ల ఉప్పు. ఇవి పొట్టేళ్ళకు అక్కడ పెట్టడం వల్ల ఇవి నాకుతాయి అని చెప్తున్నారు. ఇది నల్ల ఉప్పు ఉంది ఇక్కడ. ఈ విధంగా ఒక టైం ఏమో అన్ని రకాల గింజలు కలిపి వాటికి ఒక పూట పెడతారని చెప్తున్నారు. 4-5 రకాల గింజలు, మక్కలు, గోధుమలు ఇవన్నీ కలిపి. ఈ షెడ్ ఉన్నది చూడండి, ఎలివేట్ షెడ్ వేసుకోవడం వలన ఉపయోగం ఏంటంటే కింద మలమూత్రాలు మొత్తం కింద పడతాయి. ఆ విధంగా పడడం వలన వాటికి పైన మొత్తం డ్రై ఉంటుంది అనమాట. తడి ఉండకపోవడం వలన రోగాలు నా బారిన పడాయి అనమాట గొర్రెపొట్టేళ్ళు. చూడండి పైన గొర్రెపొట్టేళ్ళని. ఇక్కడ చూడండి వాటికి సంబంధించిన మొత్తం మందులు, వ్యాక్సిన్లు, ఏ రోగానికి ఏ మందులు అనేది మొత్తం ఇక్కడ స్టోర్ చేసి పెట్టడం జరిగింది. చూడండి వాటికి ఎప్పటికప్పుడు వాళ్ళు మందులు ఇస్తారు. చూడండి ఇక్కడ టీఎంఆర్ అనేది కూడా వాడుతున్నారు వాళ్ళు. ఇది 25 కేజీల బ్యాగు 16 రూపాయల కేజీ లెక్కన టీఎంఆర్ పడుతుందని చెప్తున్నారు. అదే విధంగా ఇక్కడ ఇంకొక బ్యాగులు ఉన్నాయి చూడండి, అది కూడా ఒక రకమైన ఇదే ఉంది చూడండి, టీఎంఆర్ టైపే. అది కూడా వాడతామని చెప్తున్నారు. చూడండి ఇక్కడ అన్ని రకాల గింజలు కలిపినవి ఉన్నాయి చూడండి, 5-6 రకాలుగా. ఇవి ఒక పూట, అవి ఒక పూట, 3-4 పూటలు వేరే వేరేగా మార్చి వేయడం జరుగుతుంది. కానీ పచ్చి మేత మాత్రం అసలు వేయమని చెప్తున్నారు వాళ్ళు. ఇది టీఎంఆర్. ఇక్కడ ఉన్నది చూడండి, ఇది దీంట్లో దాన్ని నిండుగా నీళ్ళు నింపి దాంట్లో వాటికి గొర్రెలకు ఏదైనా పేనె కానీ ఏదైనా వచ్చింది లేదా కడగడం చేయాలనుకుంటే దీంట్లో నిండా నీళ్ళు వేసి ఇక్కడ నుంచి అక్కడ తొలగడం వలన మొత్తం నీట్గా అయిపోతాయి అని చెప్తున్నారు. ఇక్కడ ఇప్పుడు పెయిన్ అయిందనుకోండి, అక్కడ మందు వేసి అక్కడి నుంచి అక్కడ తోలుతారు. ఈ విధంగా వాళ్ళు నిర్మించుకున్నారు. మొత్తం జీరో గ్రేజింగ్ పద్ధతిలో మేక పొట్టేళ్లను, గొర్రె పొట్టేళ్లను పెంచుకొని సాకుతున్నారు. చూడండి. ఓకే అండి, ధన్యవాదాలు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.